తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకరమ దుర్దినాల్లో కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా నాయన మీ దగ్గర ఆ పరలోక రాజ్యం మీ యొద్ద నివసించడానికి మానవునికి కావాల్సిన అర్హతలు ఈ విషయమై కొద్దిగా ఆలోచిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు మీ ఆత్మ తోడ్పాటునివ్వండి. వించున్న బిడ్డలు మమ్మల్ని అందరూ దీవించి బలపరచమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మరొక అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వర్లరా, మనిషి దేవుని యొద్ద నివసించటానికి కావలసిన అర్హతలు. ఈ విషయమై కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని చదివి మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. సో మనం కీర్తన గ్రంథం 15వ కీర్తన చదివి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందామండి. కీర్తన గ్రంథము 15వ కీర్తన అండి. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకము నిజము పలుకువాడే. ఇక్కడ దేవుని యొద్ద నివసించటానికి కీర్తనకారుడు చెప్తున్న మాట, ఆయనే ప్రశ్నించి అసలు నీ యొద్ద నివసించాలి అంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద మానవుల మేము నివసించాలంటే ఎలా అని దావీదు గారే ప్రశ్నించి దాని కింద ఆన్సర్ తనే వివరణాత్మకంగా చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఇక తర్వాత వచ్చిన వాళ్ళన్నీ కూడా ఇక దేవుని దగ్గర ఉండేటటువంటి యొక్క యాక్టివిటీస్ అంటే వారి క్రియలు ఎలా ఉండాలి ఉండకూడదు అనే విషయాన్ని వివరిస్తుందండి. ఈ కీర్తన అంతా మీరు చూస్తే దగ్గరగా దేవుని దగ్గర ఉండేటటువంటి అర్హతలు అయితే క్వాలిఫికేషన్స్ 10 రకాలైనటువంటి విషయాలు ఒకటొకటి ప్రతి వచ్చిన వాళ్ళు మనకు కనపడద్దండి. సో ఈ కీర్తన దేవుని దగ్గర ఉండేటటువంటి వారికి ఉండవలసిన అర్హతల గురించి మాత్రం కీర్తన చెప్తుందండి. అదే కీర్తన గ్రంథం మొదటి కీర్తనకు ఒకసారి మనం ఒక మాట మాట్లాడుకుంటూ వద్దామండి. ఆ మొదటి కీర్తన దేవుని పిల్లలైనటువంటి వారు ఏమి చేయాలో ఏది చేయకూడదో, చేయవలసింది చేస్తే ఎంత దీవెన, చేయకూడదు చేస్తే ఎంత శిక్ష వస్తుందో స్పష్టంగా మొదటి కీర్తన మనకు తెలియపరుస్తుందండి. ఇకపోతే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితేనండి, దేవుని పిల్లలైనటువంటి వారు ఏమి వెదకాలో, ఎక్కడ వెదకాలో, వేటిని వెదకాలో అని స్పష్టంగా వివరిస్తుందండి. అంటే భూ సంబంధమైన వాటిని వెతకవసరం లేదు, పర సంబంధమైన వాటినే మీరు వెతకండి అంటూ చెప్పినటువంటి ఇలాంటి భావనతో ఎన్నో అనుభవాలు తన భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన సంఘటనలు కనబడతాయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది వెతికేదాని గురించి కాదు, దేవుడు చేయమన్నది చేయొద్దాని గురించి కాదు, దేవుని దగ్గర మనం ఉండాలి అంటే ఎట్టి అర్హత కలిగి ఉండాలి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తంగా మాట్లాడటం ప్రయత్నించేదామండి. సో ఇక్కడ ఈ మాటను బట్టి ఆలోచించైతే చదివిన మాటను బట్టి ఏమండి అంటే దేవుని దగ్గర ఉండాలి అంటే కొన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఉండాలి, ఉంచుకుంటాడు దేవుడు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అందరికీ ఇట్టి అర్హత లేదు అనా అంటే అనుకున్నాకంతే. అంటే ఇట్టి ఎవరైతే యథార్థత కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలుకుతారో వారు మాత్రం ఆయన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అందరికీ ఉండేటట్టు అవకాశం ఉంటుంది, కానీ అందరూ ఇటువంటి లక్షణాలు కలిగి ఉండలేరు కనుక అది కొందరే ఆయన మీద అటువంటి ధ్యానంతో ఆయన చిత్తాన్ని అనుసరించేటటువంటి ఆసక్తితో ఉన్నటువంటి వారు మాత్రము ఇట్టి లక్షణాలు కలిగి ఉంటారు కనుక వారు మాత్రమే తన దగ్గర ఉంచుకుంటాడు దేవుడు. మరలా చెప్తున్నా, అందరూ ఉండాలనుకోవటం తప్పు కాదు, కానీ ఇట్టి లక్షణాలు కలిగి ఉన్నటువంటి మాత్రం ఉండగలుగుతారు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్నప్పుడు నీకు నాకు ఒక ప్రశ్న రావాలి, నిజంగా ఇటువంటి లక్షణాలు నేను కలిగి ఉన్నానా ఇన్నాళ్ళు భక్తి జీవితంలో? ఇన్నాళ్ళు నడుస్తున్న నా భక్తి భావంతో నేను చేస్తున్న భక్తిలో ఇట్టి లక్షణాలు, ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండే భక్తిని చేస్తున్నానా
అని కూడా ప్రశ్నించుకోవాలండి. తప్పనిసరిగా ప్రశ్నించుకోవాలి. ఈ మాటలు విన్న తర్వాత అయినా, వింటున్నప్పుడైనా. చూడండి, అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని దగ్గర నివసించాలంటే. అందుకే మహాజ్ఞాని సొలొమోను గారు కూడా ఏమంటారంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడే నువ్వు ప్రవర్తన చూసుకో, ముందు నీ ప్రవర్తన, నా ప్రవర్తన చూసుకో అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అక్కడికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కుదరదు. కనుక ఆయన దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఉంటారు, ఆ వారితో పాటు దేవుడు ఉంటాడు. కనుక ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి వచ్చినటువంటి వారు ప్రవర్తన చూసుకునాలి. ఆ ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థ ప్రవర్తన అయి ఉండాలి. యథార్థత అంటే ఏంటో కూడా కొద్దిగా ఒక మాట మనం వివరించుకున్నాలండి. ఏమండి, యథార్థత ఏంటో ఒక మాట చెప్పి యథార్థవంతులుగా ఉండేటటువంటి వ్యక్తులకు దేవుడు ఏం మేలు చేస్తానంటున్నాడు అది కూడా మనం చూడాలి. 1-2 మాటలు. ఏమండి, యథార్థత అనగానే ఉన్నది ఉన్నట్లు చెప్పేటటువంటి వాడు యథార్థవంతుడు. మొట్టది యథార్థవంతుడు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు యథార్థవంతుడు. అంటే మనుషుడు ఉన్నది ఉన్నట్లు చెప్పడా? అంతేగా దీని ఈ మాటను బట్టి అర్థం. అంటే మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే లోనోడు పెట్టుకుంటాడు, బయటకు మరొకటి చెప్తాడు. ఏంటి, మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, చెప్పిన దాని ప్రకారం చేయడండి. అంటే ఆలోచించేదోటి చేసేదోటి కూడా అవుతుంది. అంటే 2 తలంపులతోనూ వెళ్ళేటటువంటి వాడు యథార్థవంతుడు కాలేడు. నిజం చెప్పేటటువంటి వ్యక్తిగా ఉండాలి. యథార్థత అంటే అవును, నిప్పు పట్టుకుంటే కాలుతుంది, అది చిన్న బిడ్డ పెద్ద బిడ్డ పక్కన పెట్టు, దాని గుణలక్షణాలు పోగొట్టుకోదు, కాలుతుంది అంతే. లేదండి అలాగండి ఇలాగండి పిల్లలు దేవుళ్ళండి మరొకటండి పక్కన పెట్టేవన్నీ ఎవరు పట్టుకున్నా కాలుతుందంతే. అది యథార్థత చెప్పడం. యథార్థత అది వాస్తవతతో మాట అన్నమాట. ఇంకా కలిపి చెరిపేటటువంటి మాట దాంట్లో లేదు. కనుక అట్టి వారు దేవుని దగ్గర ఉండేటో అర్హత పొందుకుంటారట. అంటే యథార్థంగా ఉన్నటువంటి ఆయన ఏ మేలు చేయక మారడట. యథార్థవంతులైన ముఖదర్శనం చేస్తాడట. యథార్థవంతులు బలపరచడానికి దేవుడు కన్ను దృష్టి వారినే చూస్తుందట. అంటే యథార్థవంతులుగా అందరికీ శత్రువులు అయిపోతారండి. ఎందుకంటే నిజం చెప్తారు కదా, ఉన్నది ఉన్నట్లు చెప్తారు కదా, అందరూ శత్రువులు అయిపోతారు. అదే జరిగింది యేసు ప్రభుల వారికి. ఉన్నది ఉన్నట్లుగానే తండ్రి చిత్త ప్రకారం అన్నీ చెప్పాడు కనుకనే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వాళ్ళ జీవితంలో ప్రస్ఫుటంగా మీరున్న స్థితి భయంకరమైన స్థితి అని చెప్తుంటే సరిదిద్దుకోమని చక్కటి బోధలతో చెప్తే నువ్వా మాకు చెప్పేది ఏంటి అని అనుకుని యథార్థతగా చెప్పినందుకు గాను మొత్తం అందరూ శత్రువులు అయిపోయారు. చివరికి ఆయన చంపేశారు. ఏమండి, యథార్థత, ఆ యథార్థతను పోగొట్టకుండా ఆయన ఏం చేశాడు, అలాగే జీవించాడు, పర్వం చేరాడు. యథార్థతగా జీవించాడు కనుకనే ఆ పరీక్ష కూడా వస్తుంది. వాళ్ళకి భయంకర పరీక్ష వస్తుంది. ఏమండి, ఆ పరీక్షలో నెగ్గితే రెండంతల దేవుని కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుందని యోబు గారి ద్వారా కూడా మనకి అర్థమవుతుంది. ఏమండి, సో మరి ఇక టైం బట్టి అంటే యథార్థ ప్రవర్తనలో యథార్థత ఉండాలి. ఏమండి, యథార్థత ఉండాలని యథార్థవంతుడికి ఎలా ఉంటుందనేది ఒకటి. రెండవ మాట, నీతిని అనుసరించాలి. యథార్థత కలిగి ఉండటమే కాదు, ఆ యథార్థతో పాటుగా నీకు అప్పగించిన పనులు చేస్తున్న పనులు ఎంచిన నీతి ఉండాలి. నీతి ఉండాలి అంటే అవినీతిమయం కాకూడదు. నీతి అంటే ఏంటో తెలియాలిగా మరి ఇప్పుడు మనకి. అబ్రహాము దేవుని నమ్మిన కనుక, అని రోపతి 4వ అధ్యాయం చదువుకుంటే అబ్రహాము గారు దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం ఎవరి మీద? దేవునిపై ఉండాలండి. ఆయన మాటపై ఉండాలండి. ఆయన చెప్పిన వాగ్దానంపై ఉండాలండి. ఆయన ఏది చేయమన్నది చేయటానికి అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే, అట్టి విశ్వాసం మనలో ఉంటే, నీతిని అనుసరించేటువంటి వ్యక్తులకు మనం చేసే పని నీతియుక్తమైన పనిగా ఉంటే ఆ పని ఎప్పటికైనా నిలిచి ఉంటుంది. ఆ పని ఫలిస్తుందనే సంగతిని మర్చిపోకూడదు. కనుక అబ్రహాము దేవుని మాట నమ్మి తన దేశాన్ని అన్ని విడిచిపెట్టి వచ్చాడు కనుక, సింపుల్గా చెప్తున్నాడు, అన్ని విడిచిపెట్టి వచ్చాడు కనుక, అబ్రహామా నువ్వు అన్ని విడిచిపెట్టి వచ్చేసావు, మరి ఇప్పుడు నీకేదీ లేదు కదా అని నువ్వు ఎప్పుడు బాధపడలే. నా మాట అంటే నీకు ఏంటి అంత నమ్మకం? అసలు నేను ఎప్పుడు తెలుసుకొని మనం పరిచయం లేదే. నా మాట చెప్పగా నువ్వు వచ్చేసావు కనుక నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా అబ్రహాంగా అని అనుకుని ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు 1, 2, 3 కాదండి. నిన్ను దీవిస్తా, నీ కుటుంబీకులను దీవిస్తా, నీ కుటుంబం ప్రపంచ ప్రజలను దీవించేటటువంటి అర్హత కలిగినటువంటి వారిగా నేను ఉంచుతా, నీ పేరు మోగిపోద్ది అంటే అబ్రహాం అని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి పేరు. ఏమండి, ఆ పేరు పెట్టుకున్నటువంటి వారు ఉంటారు. అప్పుడు ఎప్పుడైతే అతను నమ్మాడో, నీతిని అనుసరించి నమ్మాడో,
ఆయన ఒక దేశాన్ని వ్రాసి చేసినటువంటిది, కానాని దేశాన్ని తనకి తన బిడ్డలకి. చూసారా, నమ్మకం అంటే ఆ నీతిని అనుసరించడం అంటే అవినీతిమయం కాకుండా, అవినీతిమయం విషయాలను నమ్మకుండా, దేవుని మాట నమ్మి ఆ నీతిమంతుడిగా తీర్చబడి నీతిని వైతొలగకుండా ఎవరైతే ఉంటారో వారిని భూలోకంలోనూ ఆశీర్వదిస్తాడు, రేపు రుదిట పరలోకంలో ఆయన దగ్గర ఉండేటువంటి చక్కటి స్థానాన్ని మనకు కలిగి ఉండటానికి ఒకటి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించాలి, నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం దేవుడికి మహా ఇష్టం. నా ఇల్లంతటో నమ్మకమైనటువంటి వాడు అన్నాడు మోషే గారిని. అంటే మాట విని ఆ ప్రకారం చేసినట్టు. మరి ఈరోజు నిన్ను నన్ను ఏమంటున్నారు, లేకపోతే వింటున్నారు నిన్నేమంటున్నారు? నువ్వు లోనోటు బయటోటి చెప్పేటి వ్యక్తి ఉండవా? నమ్మకం అంటే అపనమ్మకస్తురాలుగా నువ్వు ఉన్నటువంటి పనులో కానీ, ఇంటిలో కానీ, సంఘంలో కానీ పరిస్థితులు అపనమ్మకస్తురాలుగా, అపనమ్మకస్తుడుగా ఉంటున్నావా? యథార్థత నీలో లేదా? అయితే ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గర ఉండేటువంటి అర్హత కోల్పోతున్నటువంటి వ్యక్తి, కోల్పోయిన వ్యక్తిగా ఉండవనే సంగతిని మొట్టమొదట గుర్తుపెట్టుకో. ఎందుకు అటువంటి స్థితి వస్తుంది అంటే స్వార్థం ప్రవేశిస్తే వస్తుంది. దేవుని కంటే దీనికంటే ఏదో గొప్పదాన్ని నువ్వు ఆశించినప్పుడు, దీని బాగులు మరి అది ఇంకోటి మరి ఏదైనా దీనికంటే శ్రేష్టమైందని దేవునికి ఇచ్చిన దానికంటే శ్రేష్టమైనది ఏదో ఉందన్నట్లుగా నువ్వు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నీతి తప్పుతావు, యథార్థత తప్పి సొల్లు మాటలు చెప్పే స్థితిలోకి వచ్చేస్తావు. కరెక్ట్ కాదు కదా, కదండి? కనుక ఇకపోతే రెండో మాట, హృదయపూర్వకంగా ఏం చేయాలి? నిజం పలకాలండి, నిజం పలకాలండి. ఒకవేళ యథార్థతతో మనం జీవించి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వక నిజం పలికి ఎన్నాళ్ళు అవుతుందంటావు మన బ్రతుకులో? చాలామంది అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మూడు విషయాల్లో మనం ఎన్నాళ్ళైందో అంటారు పలికి వాస్తవంగా ఒక రోజంతా పలకుండా ఉండగలిగామా, లేకపోతే ఒక నెల ఉన్నామా, ఒక వారం ఉన్నామా అని ప్రశ్నించుకుంటే చాలామంది అంటారు, ఏమండి పాస్టర్లు కనుక లేకపోతే దేవుని పని చేసేటవారు కానీ మీరు చెప్తారండి, ఎలా సాధ్యపడితే చెప్పండి. అసలు అబద్ధం లేనటువంటి ప్లేస్ ఎక్కడైనా ఉందా? మోసం లేనిది ఏదైనా ఉందా? అపనమ్మకస్తు లేనటువంటి స్థలం ఎక్కడైనా ఉందా? ఆ యథార్థతలో కలిపి చెరిపేటటువంటి విధానం లేనిది ఎక్కడైనా ఉందా? చెప్పండి. ఏదో చెప్పుకుంటానికే కానీ అనుసరించడానికి ఎవరు అనుసరిస్తారండి అన్నట్లుగా ఒకరినొకరిని దారి తప్పించేటటువంటి అనాలోచితంగా మాట్లాడేటటువంటి వారే ఉన్నారు. కానీ దేవునికి అసాధ్యమైంది కాదు. దేవునిలో నీవు ఉంటే నువ్వు ఉండలేవు కనుక ఈ లక్షణాలు దేవుడు నీకు ఆపాదించగలిగిన స్థితిలో ఆయన దగ్గరకు వస్తే, ఆయన ఇచ్చిన తర్వాత ఆయనలో జీవిస్తే ఆయన్ని నిన్ను కాపాడటానికి ఇష్టపడతాడు. మాట అర్థమవుతుందండి? కనుక ఈ సమయంలో హృదయపూర్వకంగా నిజం పలకాలి. నిజం పలకలేదనుకోండి, ఇవన్నీ కూడా నా దగ్గర వస్తే ఎలా ఉండాలి, నా దగ్గర అయితే అలా ఉండాలి, అది యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, నిజం పలకాలి అంటున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి వారి యొక్క విధానంలో ఇట్టి లక్షణాలు లేవు కనుక అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ఇటువంటి విధానాలు ఉండకుండా కోల్పోయి వారి జీవితం అధోగతి పాలు చేసుకున్నట్టు భక్తులు లేకపోలే. కనుక అట్టి స్థితిలో ఉండొద్దు అని నీకు నాకు హెచ్చరిస్తుంది. ఏమండి ఒకసారి ఆలోచించండి. కనుక ఇక్కడ నిజం పలకాలి, నిజం పలకాలి. ఏమండి ఒక నిజం పలకలేదనుకోండి, ఆ మాట ఎవరి నుండి వచ్చినట్టు? యేసు ప్రభువులు ఒక మాట చెప్పారు. ఆ మాట చదువు చూడండి, ముగించడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువులు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37 వచనం అండి. కొండ ప్రసంగంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అది అని ఉండవలెను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టున్నది. అంటే అవును కాదు, కాదు అవును అంటున్నావు అనుకోండి, అది దుష్టుడు ప్రేరణ బట్టి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు మాట్లాడను కానీ మాత్రం మాట్లాడతలే. అంటే ఒకే బావిలో రెండు జలాలు రావు కదా. ఏమండి రెండు జలాలు వస్తాయా అనే సంగతి మనం గమనించాలి. ఏమండి బాగా గమనించాలి. ఒకే జలం రెండు జలాలు రావు, ఒకే వరలో రెండు కత్తులు ఎమడవు అంటాడు. అంటే ఏదైనా ఒకటే ఉండాలి. కనుక ఇక్కడ ఒకవేళ నిజం పలకుండా అబద్ధం కానీ మన నోటంటూ వచ్చిందంటే దుష్టుడే నిన్ను పలికించాడు. ఇక దుష్టుడిని పలికిస్తున్నంటే దుష్టుడికి స్వాధీనం అయిపోయావు కదా, దేవుని విడిచిపెట్టేసినట్టే కదా. అంటే దేవుని వాక్యం బయటకు వచ్చేసింది కదా నీలో, హృదయంలో నీలో ఉండేటువంటిది అని సంగతి గమనించుకున్నాయి. అలా ఉంటే చివరాఖరికి దేవుని దగ్గర ఉండే లక్షణాలు మాత్రం కోల్పోతాం. ఏమండి అనేక మంది అబద్ధం చెప్పినటువంటి వారు దేవుని దగ్గర ఉంచుకోలేదు తెలుసా. ఏమండి అవ్వ ఆదాములకి ఎంతో సౌఖ్యాన్ని ఇచ్చాడు కదా దేవుడు. ఏం జరిగింది? ఎంత సింపుల్ చెప్తున్నాను గమనించండి. ఏం జరిగింది? ముగించడానికి కూడా ఇష్టపడుతున్నా. ఏం జరిగింది? ఆ ఇచ్చే సౌఖ్యాన్ని కోల్పోవటానికి వినకూడని మాట విన్నారు, చేయకూడని పని చేశారు.
ఉన్నటువంటి యథార్థతను కోల్పోయారు, నీతిగా ఉండవలసిన నీతిని కోల్పోయారు, అబద్ధం చెప్పారు, చివరికి మెడబెట్టి దేవునితో గెంటించుకున్నారు. అంతేనా? ఏం జరిగింది? ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటున్నారు. సో ఇటు తప్పు జరిగింది డాడీ అని అన్నారా? అనలే. కనుక వెంటనే వాళ్ళ సౌఖ్యాన్ని కోల్పోవట కారణం అబద్ధం చెప్పారు. దుష్టులు సంబంధి అయిపోయారు, దుష్టులు మాట విన్నారు. ఏమండి? కనుక ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని దగ్గర ఉండాలి అని అంటే తప్పనిసరిగా యథార్థత ఉండాలి మనిషికి. యథార్థత. ఈ రోజున యథార్థ ప్రవర్తనతో నువ్వు ఎక్కడ ఉండొచ్చు? నువ్వు ఉద్యోగంలో, నువ్వు ఉన్న కాడ, నువ్వు లేబర్ వర్క్ చేసే కాడ, దేవుని సంఘములు, దేవునితో, అన్నిటికంటే నీ కుటుంబంలో, భర్త ఎడల, బిడ్డల యథార్థతను ఉన్నావా? యథార్థత ఉంటే ఇప్పటికెప్పుడో సంతోషం ఉండేది నీ జీవితం. కష్ట నష్టాలు వచ్చినా సరే దేవుడు యథార్థవంతులు మాత్రం ఎప్పుడు చేవిచ్చిపెట్టలే. యథార్థవంతులకి ఏ మేలు చేయక మానలేదని ఇందాక చెప్పా. అవి దేవుడిచ్చేటువంటి మేలు కోల్పోతంలో కారణం యథార్థత లేకపోవడం. యథార్థం బలపరచిన కనుదృష్టి లోకమంతా తిరుగుతుందంటాడు. అంటే 2వ దినవృత్తాంతం 16:9. కనుక ఈ సమయంలో ఇట్టి స్థితి యథార్థత నీలో, నాలో, మనలో ఉందా చూసుకోవాలండి. నీతిని అనుసరిస్తున్నామా? ఏమండి? అవినీతి లోకంలో, యథార్థత లేని లోకంలో, అబద్ధాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దుష్టులు ఎందున్న లోకంలో, ఆ దుష్టులు ఎందున్న లోకంలో ఉండడానికి వేరే బ్రతకడానికి ఏం చేయాలి తెలుసా? ఇది ఇట్టి స్థితి, ఈ లక్షణాలు కలిగి ఉండాలి. సోదరుడా, సోదరి, ఈ లక్షణాలు కలిగి ఉండకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? మాట తప్పే వ్యక్తిగా ఉంటావు, ఇతరుల మీద నిందించే వ్యక్తిగా ఉంటావు, కుండేలు చెప్పే వ్యక్తిగా ఉంటావు. నిజం పలకకపోతే, ఇక్కడ ఉన్న మాటలే చెప్తానండి నేను. హృదయపూర్వం నిజం పలకకపోతే కుండేలు చెప్పే వ్యక్తిగా ఉంటావు. ఎలా తెలుసా? ఏ వ్యక్తి కూడా నువ్వు ఇష్టపడవు, ఏ వ్యక్తి ప్రభుత్వం కూడా నీకు ఇష్టం ఉండదు. అది తల్లి, చెల్లి, పిల్ల, అందరిని ఏదో ఒక కోణంలో చూస్తావు, దుష్ట సంబంధమైన కోణంతో. ఏమండి? సో అలా చూడబట్టే కదా కయ్యోను హేబేలు చంపేటే కారణం. ఏమండి? సో ఇప్పుడు మనకు కావాల్సింది అంటే కొండెములు చెప్పడట, ప్రమాణం చేసిన నష్టం కలిగిన మాట తప్పడం, నిజమే పలుకుతాడు. ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా ఎన్నో దగ్గర 10 లక్షణాలు కనపడతాయి. ఏమండి? మనకి ఇప్పుడు నేను చెప్పిన ఒక మాట ఏంటంటే, కొండెములు ఆడవు, మాట తప్పవు, నీ ద్రవ్యం వడ్డీకి ఇవ్వు. ఇవన్నీ కూడా ఆటలో లక్షణాలండి. నీ దృష్టికి నీచుడు, యెహోవాను భయభక్తులుగా సన్మానించేటువంటి వ్యక్తిగా ఉంటావు, నీతిని అనుసరిస్తావు. ఈ లక్షణాలన్నీ నేను వివరించలేదు, కానీ 3 విషయాలు మాత్రం 3 మాటలు చెప్పానండి. అవన్నీ నువ్వు అనుసరించినట్లయితే కిందవన్నీ కూడా వాటిలో నువ్వు అనుసరించేటువంటి వ్యక్తిగా ఆ నీతి, యథార్థత, నిజం పలికే స్థితి నిన్ను నిలబెట్టి ఆ వెనకలు ఉన్నటువంటి ఆ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా జయం పొందేటట్లుగా, కదలన వ్యక్తిగా, స్థిరపడేట వ్యక్తిగా ఉంటాయనే సంగతిని మనకి జ్ఞాపకం చేస్తుంది ఈ కీర్తన. సో కొండెములు ఆడేటటువంటి స్థితి వద్దండి. కొండెం దేనికి ఉంటుందండి? తేలిక కదా, అదే కదా తేలి మంటరు గబ్బేదంటే అదండి. సో కొండెం అంటే దాని అర్థం ఏంటి? ముందు మాట ఒకలాగా ఉంటుంది, ముందు చెప్పేది తీగా ఉంటుంది, వెనకాల కొండెం లాంటి మాటలతో ఆ చెప్పిన మాటలు విఘాతకం కలిగించి ఆ వ్యక్తిని పడేస్తారు, బాధ కలిగిస్తారు. ఉండాలి ఎలాంటి అనాలోచిత పరులు, వీళ్ళేనండి బుద్ధిహీనులు, దుష్ట ప్రేరణ కలిగినటువంటి వారిని సంగతి మర్చిపో. ఎన్నో అనుభవించి ఉంటారు చాలామంది. ఏమండి? నాతో మాట్లాడాడండి, నిజమే చెప్పినట్టు అనిపించిందండి, చివరికి నన్ను పడేసేసాడండి, దానికి కుట్టాడు. అది ఎంత బాధ అంటే కొండెముల బాధ. ముందు బాగానే ఉంటారు, వెనకాల గోతులు తీసే రకాన్ని కొండెములు చెప్పేటువంటి వాడు అంటాడు. నింద మోపేటువంటి వాడు కూడా దుష్టుడే. సో ఇవంతా నేను వివరించను, కానీ నేను చెప్పాలనుకున్న ఒక మాట అయితే మీకు జ్ఞాపకం చేస్తే, దేవుని యుద్ధ నివసించాలంటే 3 లక్షణాలు. 1 యథార్థత కలిగి ఉండాలి, 2 ఏంటండి నీతిని అనుసరించాలి, 3 హృదయపూర్వక నిజం పలకాలి. ఎందుకంటే హృదయము మరి భావోద్రేకాలకు నిలయమండి, మోసకరమైందండి. ఏమండి? అట్టి హృదయంలో నుండి రావాల్సిందేం తెలుసా? నిజం పలికే స్థితి రావాలి. అప్పుడు దేవుని దగ్గర నుండి అర్హత మనకుంటుంది. సోదరుడా, సహోదరి, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీలో ఇట్టి లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకో, లేకపోతే ప్రమాదం. అవి లేకపోతే దేవుని దగ్గర ఉండే అవకాశం లేదు. నువ్వు ఎంత భక్తుడివైనా, ఎంత సీనియారిటీ ఉన్నా, ఎన్ని కానుకలు ఇస్తున్నా, దేవునికి సేవకునికి ఎన్నో రకాలుగా అన్నీ చేస్తున్నా, నువ్వే నీ భక్తి చిలుచంచులు వేసుకున్నట్టు అయిపోతే నీ భక్తి ఇది అని చూపించడానికి ఇంకా ఈ ఆదర్శవంతమేది, సరి నడికేది? అలా కాకుండా దేవుని చిత్తాన్ని బట్టి నడిచి కృప, మరి 3 లక్షణాలు కలిగి దేవుని దగ్గర ఉండేటువంటి కృపను వినిన మీకు, మరి చెప్తున్న నాకు అట్టి లక్షణాలు కలిగి మనందరం ఆ దేవుని రాజ్యంలో ఆయన దగ్గర నివసించే కృప ఇవ్వాలని కోరుకుంటూ, పోనీ ఎత్తుపాలను సర్దిద్దుకునే అవకాశం దేవుని ప్రాధేయపడి అడిగి క్షమాపణ పొందుకొని సర్దిద్దుకునే
కృప మరి అట్టి స్థితిలో ఉండేందుకు దేవుడు ఇవ్వాలని, యథార్థత ఆ 3 లక్షణాలు కలిగి అనుసరిస్తున్నప్పుడు పడిపోకుండా ఆత్మ తోడ్పడుతూ తన శక్తి ఇచ్చి నడిపించే తోడ్పాటు ఆత్మ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. మీ దగ్గర నివసించాలంటే 3 లక్షణాలు మేము కలిగి ఉన్నామా లేదని చూసుకొని, ఏమైనా తేడా ఉంటే దిద్దుకొని సరి చేసుకొని నీ దగ్గర ఉండే లక్షణాలతో ముందు సాగిపోయే కృప వినే బిడ్డలే నాకు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ